హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 13. వల్లి ఇంట్లో వెళ్ళే వరకు చూసిన ధీరజ్ ఇక అతడు కూడా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. 1 వీక్‌లో ఎంగేజ్‌మెంట్ ఉండడంతో వల్లిని తీసుకొని షాపింగ్‌కి వెళ్లారు కవిత గారు, ఇంకా సుమన. అరవింద్ గారు, క్రాంతి తర్వాత తీసుకుంటామని చెప్పారు వాళ్ళకి. ఇక్కడ సుభద్ర గారు కూడా అనిల్ గారిని, విరాజ్, ప్రసన్నని తీసుకొని షాపింగ్‌కి వెళ్లారు. ధీరజ్ బాబు తర్వాత తీసుకుంటాను అని చెప్పడంతో. అలా ఇరు ఇళ్లల్లో కూడా షాపింగ్ పనులు మొదలయ్యాయి. మాల్‌కి వెళ్ళాక ధీరజ్‌కి కాల్ చేసింది వల్లి. "నువ్వెప్పుడు షాపింగ్ చేస్తున్నావు ధీరా" అంటూ. "రింగ్స్‌కి మనిద్దరినే వెళ్ళమని చెప్పారే మావయ్య. అప్పుడు తీసుకుంటాను" అన్నాడు ధీరజ్. "హ్మ్. ఓకే. నువ్వెళ్ళావా షాపింగ్‌కి?" "హ్మ్. జస్ట్ ఇప్పుడే వచ్చాను మావి." "అలా కాదు కదా బాబూ! చీర, బ్లౌజు, దానికి తగ్గట్టుగా జ్యువెల్లరీ, మగ్గం వర్క్ బోలెడున్నాయి. అందుకే ఇంత ముందుగా అన్నమాట నా షాపింగ్." "నీకు నచ్చినవి తీసుకోవే" అన్నాడు ధీరజ్. "ఓకే ధీరా, బాయ్. మమ్మీ పిలుస్తుంది" అని చెప్పి ముందుగా వల్లి కోసం గ్రాండ్ లెహెంగా, ఇంకా ఎంగేజ్‌మెంట్ కోసం పట్టు చీర తీసుకుంటారు. ఆ తర్వాత కవిత గారు, సుమన, ఇంకా పిల్లలకి, ఆ తర్వాత ధీరజ్ వాళ్ళ ఫ్యామిలీకి పెట్టే బట్టలు అన్నీ తీసుకొని, సాయంత్రం తీసుకున్న చీరల మీదకి జ్యువెల్లరీ కూడా తీసుకొని ఇంటి బాట పడతారు రాత్రికి. వీళ్ళు వెళ్ళేసరికి అరవింద్ గారు, క్రాంతి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ కూడా చేసి ఉంటారు. పాపం షాపింగ్ చేసేసి ఆడోళ్ళంతా అలసిపోయి నిద్రపోతారు ఇక. ఇక్కడ సుభద్ర గారికి కూడా "మీకు ఇష్టమైనవి తీసుకోండమ్మా" అని అతడి కార్డ్ తల్లి చేతిలో పెట్టి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు ధీరజ్. ఇక వీళ్ళ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని రాత్రికి ఇంటికి వస్తారు. 2 రోజుల తర్వాత రింగ్స్ కోసం అని ధీరజ్, వల్లి షాపింగ్‌కి వెళ్తారు. ముందుగా వాళ్ళిద్దరికీ నచ్చిన రింగ్స్ సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత వాళ్ళకి ఎంగేజ్‌మెంట్ ఎంగేజ్‌మెంట్‌లో వేసుకునే ఫంక్షన్‌కి జ్యువెల్లరీ అంతా ధీరజ్‌నే కొంటాడు. ఆ తర్వాత ధీరజ్‌కి కూడా డ్రెసెస్ సెలెక్ట్ చేసి, తన బ్లౌజెస్ బొటిక్‌లో ఇచ్చేసి, ఆ తర్వాత కాసేపు రెస్టారెంట్స్, షాపింగ్ అంటూ తిరిగి అలసిపోయి నైట్‌కి ఇంటికి చేరుతుంది వల్లి. అలా అలా ఎంగేజ్‌మెంట్ రోజు రానే వచ్చింది. ఇక్కడ ధీరజ్ ఫ్యామిలీ, వల్లి ఫ్యామిలీ ముందే అంతా మాట్లాడుకోవడంతో, వల్లి వాళ్ళ ఇంట్లో ఎంగేజ్‌మెంట్ ఏర్పాటు చేశారు. మనోడు బ్లూ జీన్స్ అండ్ లైట్ బ్లూ కలర్ షర్టులో రెడీ అయ్యి వస్తుంటే, "నా కొడుకు రాజాలాగా ఉన్నాడు" అని సుభద్ర గారు మెటికలు విరుస్తారు. ధీరజ్ ఫ్యామిలీ అంతా రెడీ అయ్యి అరవింద్ గారి ఇంటికి చేరుకున్నారు. ఆ ఇల్లు చూస్తేనే తెలుస్తుంది సుభద్ర గారికి. వీళ్ళకన్నా కాస్త అరవింద్ గారి ఫ్యామిలీ రిచ్ అని. ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గా జరగాలని వల్లి అనడంతో, అతి కొద్ది బంధువుల మధ్యనే ఏర్పాట్లు చేస్తారు అరవింద్ గారు. ధీరజ్ ఫ్యామిలీని సాదరంగా ఆహ్వానించారు అరవింద్ గారు, ఇంకా కవిత గారు. వల్లి పాప కూడా ధీరజ్‌కి మ్యాచ్ అయ్యేలా బ్లూ కలర్ లెహెంగా వేసుకుంది. పంతులు గారు కూడా పూజకు అన్నీ సిద్ధం చేయడంతో, ముందు ధీరజ్, వల్లిని పీటల పైన కూర్చోబెట్టి పూజ చేసి, ఆ తర్వాత సుభద్ర గారు వల్లికి చీర పెట్టాక, కవిత, అరవింద్ గారు ధీరజ్‌కి బట్టలు పెడతారు. ఇద్దరిని ఆ బట్టలు మార్చుకురమ్మనడంతో వల్లి తన రూమ్‌కి వెళ్తే, ధీరజ్ గెస్ట్ రూమ్‌కి వెళ్ళాడు. ఆ తర్వాత వల్లి పిస్తా గ్రీన్ కలర్‌కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చిన పట్టు శారీ కట్టుకొని, దాని మీదకి ధీరజ్ కొన్న జ్యువెల్లరీతో రెడీ అయి అచ్చం లక్ష్మీదేవిలా ఉంటుంది. బాబు ధీరజ్ పిస్తా కలర్ షార్వానీలో అద్దిరిపోతాడు రాజకుమారుడిలా. వల్లి రెడీ అయి స్టెప్స్ దిగి కిందికి వస్తూ ఉంటే, ధీరజ్ బాబు డ్రెస్ సెట్ చేసుకొని ఆ రూమ్ నుండి బయటికి వచ్చి "అద్దిరిపోయావని" కళ్ళతోనే సైగ చేస్తాడు వల్లికి. వల్లి పెదాలు కదిలించి "థ్యాంక్ యూ" అని చెప్తుంది. ఇక ఇద్దరూ వచ్చాక మళ్ళీ మిగిలిన పూజ కూడా పూర్తి చేసి 2 కుటుంబాలను తాంబూలాలు మార్చుకోమంటారు పంతులు గారు. ఆ తతంగం కూడా కంప్లీట్ అయ్యాక వీళ్ళ పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేసి, అప్పుడు ఉంగరాలు మార్చుకోమని చెప్తారు. ధీరజ్ వల్లి కళ్ళల్లోకి చూస్తూ
ఆమె చేయి అందుకొని లవ్ యూనే అని ఆమె వేలికి ఉంగరం తొడిగితే వల్లి నవ్వుతూ ధీరజ్ చేయి అందుకొని లవ్ యూ టూ ధీరా అని అతడి చేయికి ఉంగరం తొడిగింది. వాళ్ళు రింగ్స్ పెట్టుకోగానే విరాజ్, ప్రసన్న, సుమన, క్రాంతి ఓ అని అరుస్తారు. వాళ్ళపైన కలర్ పేపర్స్ స్ప్రింకిల్ చేసి, అలాగే స్నో కూడా స్ప్రే చేస్తూ. బాబుగారు మేడం గారి అలంకరణ పాడవుతుంది అని వల్లిని అతడి ఎదకి అదుముకొని తన మీద ఏవీ పడకుండా అతడు అడ్డుగా ఉంటాడు. పెద్దవాళ్ళంతా పిల్లల అల్లరి సంతోషంగా చూస్తూ ఉంటే ఫంక్షన్‌కి వచ్చిన కొద్దిమంది ధీరజ్, వల్లిని దీవించి భోజనాలు చేసి వెళ్ళిపోతారు. ఎంగేజ్‌మెంట్ తతంగం అంతా పూర్తయ్యాక ధీరజ్, వల్లి కలిసి ముందుగా సుభద్ర, అనిల్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని, ఆ తర్వాత కవిత, అరవింద్ గారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక సుమన, క్రాంతి, విరాజ్, ప్రసన్న వచ్చి వీళ్ళిద్దరిని హగ్ చేసుకొని కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. ఫ్యామిలీ అంతా కూడా ఫోటోలు దిగి వల్లి, ధీరజ్ కలిసి రకరకాల డ్రెస్సులతో ఫోటోలు దిగి ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని కూడా ఫుల్లుగా ఫోటోలు దిగేస్తారు. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఫోటోలు దిగుతూ ధీరా అని పిలుస్తుంది వల్లి ఫోటోలకి ఫోజులు ఇస్తూనే. "హ్మ్. చెప్పవే? మనకి కూడా 1 ఇయర్‌లో ఇలాంటి పిల్లలు ఉండాలి" అంది. "అది నువ్వు నాకు కోఆపరేట్ చేసే విధానంలో ఉంటుంది లేవే. పైగా అంత త్వరగా అంటే మనం రాత్రి పగలు చాలా కష్టపడాలి అన్నమాట. ఇప్పటి నుండి మొదలు పెడదామా మరి అది" అని కళ్ళు ఎగరేసి నవ్వాడు ధీరజ్. "రేయ్ సిగ్గులేనోడా! నేనంది పెళ్ళైన తర్వాతరా, ఇప్పుడే కాదు" అని అంది వల్లి. "పెళ్లి అంటే ఇంకా 1 మంత్ టైముంది కదా! అదేదో ఇప్పుడే స్టార్ట్ చేశామనుకో, అప్పటి వరకు ప్రాసెస్‌లో ఉంటుంది. ఏమంటావ్?" అన్నాడు ధీరజ్. "సిగ్గులేనోడా! అన్ని గలీజ్ మాటలు నీవి" అంది వల్లి. "మొదలుపెట్టింది నువ్వే, అడిగింది నువ్వే. మళ్ళీ నేను సమాధానం చెప్తే సిగ్గులేదు అంటావు. ఎలానే నీతో? బెడ్‌రూమ్‌లో అయినా సిగ్గు లేకుండా ఉంటావా? లేకపోతే" అని ధీరజ్ ఏదో అంటూ ఉండగానే వల్లి అతడి నోటిని ఆమె చేయితో మూసేసి, "నిన్ను గెలికినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. ఇక ఆపేరా బాబు. మన మాటలు ఎవరైనా విన్నారు అనుకో నవ్వుతారు" అంది. "ఓకే. ఓకే" అని ఆ ఫోటో సెషన్ కూడా చక్కగా పూర్తి చేసుకొని భోజనాల దగ్గరికి వెళ్తారు. ఇక ఫ్యామిలీ అంతా కలిసి. అరవింద్ గారు గార్డెన్‌లోనే భోజనాలు ఏర్పాటు చేయడంతో వీళ్ళ ఫ్యామిలీ అందరూ చైర్స్‌లో కూర్చున్నాక క్యాటరింగ్ వాళ్ళు భోజనాలు వడ్డిస్తారు వీళ్ళకి. చక్కగా అందరూ కలిసి భోజనాలు చేసి పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉంటే, "వల్లి, అబ్బాయిని నీ రూమ్‌కి తీసుకువెళ్ళు. ఉదయం నుండి ఇద్దరూ అలసిపోయారు. కాసేపు రెస్ట్ తీసుకోండి నాన్న" అన్నారు కవిత గారు. "అలాగే మమ్మీ" అని అతడు చెయ్యి ఇస్తే చెయ్యిని పట్టుకొని ఆమె రూమ్‌కి తీసుకెళ్తుంది. అలాగే వాళ్ళిద్దరి కోసం మెయిడ్‌తో జ్యూస్ కూడా పంపిస్తారు కవిత గారు. వల్లి ధీరజ్‌ని అలా తన రూమ్‌కి తీసుకువెళ్ళి చూపిస్తూ, "ఎలా ఉంది నా రూమ్" అని అడిగింది. ఒక వాల్ నిండా తన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ఫోటోస్. వల్లి ఒక ఫోటో నవ్వుతూ ఉంది. అలాగే ఇంకో వాల్‌కి బీచ్ దగ్గర వల్లి, ధీరజ్ కలిసి దిగిన ఫోటో కూడా ఫ్రేమ్ చేసేసి తన రూమ్‌లో పెట్టేసుకుంది పాప. అది చూసి "ఇదెప్పుడు పెట్టావే" అని అడిగాడు ధీరజ్ నవ్వుతూ. "మొన్నే. బావుందా?" "హ్మ్. బావుంది" అంటూ బెడ్ మీద కూర్చున్నాడు ధీరజ్. అప్పుడే మెయిడ్ జ్యూస్ తీసుకురావడంతో ఆ గ్లాసెస్ వల్లి అందుకొని డోర్ లాక్ చేసి వచ్చి ధీరజ్‌కి ఒక గ్లాస్ ఇచ్చింది. ధీరజ్ ఓ సిప్ వేసి గ్లాస్ పక్కన పెట్టి వల్లిని చూశాడు. వల్లి జ్యూస్ తాగుతూ "ఏంటి?" అని కళ్ళు ఎగరేసింది. "ఏం లేదు" అంటూ ఆమె జ్యూస్ కంప్లీట్ చేసే వరకు ఆగి, ఆ తర్వాత ఆమెని అతడి ఒడిలోకి లాక్కున్నాడు. వల్లి పాప కూడా చక్కగా ధీరజ్ ఒళ్ళో సెటిల్ అయ్యి, అతడి మెడ చుట్టూ చేతులు వేసి కూర్చుంది. "చాలా బావున్నావే" ఇలా చీరలో అంటూ ఆమె నుదుటిన పెద్దగా అయిన కుంకుమను చిన్నగా సరిచేస్తూ, "మన పెళ్లి తర్వాత నువ్విలా డైలీ చీరలు కట్టుకోవాలి" అన్నాడు. "నాకు కట్టుకోవడం రాదు కదా ధీరా" "నేర్చుకోవే." "హ్మ్. నీకోసం నేర్చుకుంటాలే అయితే" అంటూ అతడి బుగ్గ మీద ముద్దిచ్చి, "చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావురా నువ్వు కూడా" అంది. "అది నాకు తెలుసు" అన్నాడు ధీరజ్.
ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.